ఆరోగ్యమే మహాభాగ్యం. ఏదైనా అనారోగ్యం వచ్చి ఆసుపత్రి గడప తొక్కితే వారికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించడమే ఇక్కడ వైద్యుల లక్ష్యం. రోగం చిన్నదైనా ప్రాణాంతకమైనా సరే వారికి జీవం పోసి పునర్జన్మనిస్తుంది ఈ ఆసుపత్రి. ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ వారి మన్ననలు పొందుతున్న క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రిపై ఎస్జేవి స్పెషల్ ఫోకస్. అత్యుత్తమ వైద్యం, అధునాతన వసతులు, ఆధునిక మెడికల్ ఎక్విప్మెంట్, నిపుణులైన వైద్య బృందం, 430 పడకలు, 25 సంవత్సరాలుగా రోగులకు మెరుగైన వైద్యం క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రికి గీటురాళ్లుగా నిలుస్తున్నాయి. లండన్లో వైద్య వృత్తిలో 30 సంవత్సరాల అనుభవం గడించిన డాక్టర్ రంగారావు చలసాని, డాక్టర్ విజయలక్ష్మి చలసానిలు ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని సంకల్పించారు. 1995లో విశాఖ నగరంలోని సీతమ్మధారలో క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రిని నెలకొల్పి 30 పడకల నుండి 430 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దారు. విశాఖలో 330 పడకలతోనూ, విజయనగరంలో మరో 100 పడకలతో అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తున్నారు. సంస్థ ఫౌండర్ చైర్మన్ కీర్తిశేషులు డాక్టర్ రంగారావు ఆశయాలతో సంస్థ వైస్ చైర్పర్సన్ డాక్టర్ విజయలక్ష్మి చలసాని, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శైలీష్ చలసానిల నేతృత్వంలో క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రిని స్పష్టమైన మిషన్, విజన్, విలువలతో నిర్వహిస్తున్నారు. పేషెంట్ సెంటర్డ్ కేర్ అనే నినాదంతో అత్యుత్తమ వైద్యాన్ని అందిస్తున్నారు. సాధారణ జ్వరం నుండి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల వరకు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా వైద్య సేవలను అందించడంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి వేలాది మంది రోగులు ఇక్కడ వైద్యం పొందుతున్నారు. 2012లో ఆంకాలజీ విభాగాన్ని ప్రారంభించి క్యాన్సర్ చికిత్సను అందిస్తున్నారు. రేడియేషన్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ విభాగాల్లో క్వీన్స్ ఎన్ఆర్ఐ అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తోంది. ప్రతిరోజు వందలాది మంది ఓపీ సేవలు పొందుతున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఎండోక్రైనాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్, లాప్రోస్కోప్ అండ్ వీడియో ఎండోస్కోపిక్ సర్జరీ, ఆప్థమాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఇలా చెప్పుకుంటూ పోతే క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో అన్ని వ్యాధులకు నిపుణులైన వైద్య బృందంతో సేవలు అందిస్తున్నారు. 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీసెస్ను కమిట్మెంట్తో ఇస్తున్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన ఆపరేషన్ థియేటర్లు, కాంప్రహెన్సివ్ ఆటోమేటెడ్ ల్యాబొరేటరీ, ఎంఆర్ఐ 1.5 టెస్లా, సిటీ స్కాన్ 16 స్లైస్, టోటల్ బాడీ బోన్ స్కాన్, 4D అల్ట్రాసౌండ్, 1.5T ఫిలిప్స్ ఎంఆర్ఐ స్కానర్ వంటి అత్యాధునిక వైద్య పరికరాలను సొంతం చేసుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యాన్ని అందిస్తోంది క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి. ఆర్థోపెడిక్ విభాగంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని ఆసుపత్రి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఏ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి వచ్చే రోగులకు ఎమర్జెన్సీ సర్వీసులను అందిస్తున్నామని చెప్పారు. వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్తో శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో మా ఆర్థోపెడిక్ సేవలు లాస్ట్ 25 ఇయర్స్ నుంచి మేము ఆర్థోపెడిక్స్లో సర్వీస్ చేయడం మొదలవుతుందండి. మా హాస్పిటల్ ఎస్పెషల్లీ జాయింట్ రీప్లేస్మెంట్స్కి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువగా చూస్తే ఆర్థరైటిస్ అనేది చాలా కామన్గా కనిపిస్తుంది. ఆర్థరైటిస్ అంటే కీళ్ళ అరిగిపోవడాన్ని మనం ఆర్థరైటిస్ అంటాం. అదే మన తెలుగు పరిభాషలో అయితే కీళ్ళవాతం నొప్పులు అంటుంటాం. ఎక్కువగా వృద్ధాప్యంలో ఈ కీళ్ళవాతంతో నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఈ పేషెంట్స్ ముఖ్యంగా 2 రకాలుగా బాధపడుతుంటారండి. ఒకటి సైకలాజికల్గా, 2 ఫిజికల్గా. సైకలాజికల్గా అంటే మనోవ్యాధి. ఎందుకంటే నా కీళ్ళు అరిగిపోయి వచ్చే ఈ రాబోయే రోజుల్లో నా పరిస్థితి ఏంటి, నన్ను ఎవరు చూస్తారని ఎక్కువగా మనోవ్యాధితో బాధపడుతుంటారు. రెండోది ఫిజికల్గా బాధపడుతుంటారు, అంటే నొప్పితో. ఈ నొప్పి వల్ల నడవలేక, ఒక దగ్గర ఉండలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కీళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది చేస్తూ ఉంటాము.
ఈ కీళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే మరుజన్మ లాంటిదే. ఆ వయసులో వాళ్ళకి సైకలాజికల్గా ఫిజికల్గా ఎంతో రిలీఫ్ వస్తుంటుంది. దానివల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో వాళ్ళు ఎంతో ధైర్యంగా మనోవ్యాధి లేకుండా ధైర్యంగా ముందుకు సాగుతారు. ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది మేము లాస్ట్ 20 years నుంచి ఇక్కడ ఎంతో సక్సెస్ఫుల్గా చేస్తున్నామండి. ఇప్పటికే 8,000 సర్జరీలు చేసిన ఘనత మాకు ఎన్ఆర్ఐ హాస్పిటల్కి ఉంది. రేడియేషన్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీల్లో క్యాన్సర్ చికిత్సకు ఉత్తమ వైద్యాన్ని అందిస్తున్నామని కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ యశ్వంత్ పమిడి తెలిపారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ను గుర్తిస్తే నివారణ సాధ్యమవుతుందని చెప్పారు. మా హాస్పిటల్ గురించి చెప్పాలంటే 10 సంవత్సరాల నుంచి మేము క్యాన్సర్ వైద్యం ఈ ఉత్తరాంధ్రలో చేయటం జరుగుతుంది. సో మాకు ఇక్కడి నుంచే కాకుండా ఒరిస్సా నుంచి పేషెంట్స్ వస్తూ ఉన్నారు. సో ఈ క్యాన్సర్ వైద్యం గురించి చూస్తే మనకి మెయిన్గా 3 విభాగాలు ఉంటాయి: సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ. సో ఈ 3 విభాగాలు మన క్వీన్స్ ఎన్ఆర్ఐలో ఉన్నాయి. అది కాకుండా దాని అనుసంధాన డిపార్ట్మెంట్స్ పెథాలజీ కానీ, రేడియాలజీ కానీ. క్యాన్సర్ విషయానికి వస్తే యాక్చువల్లీ మనకి జరుగుతుందల్లా ఇక్కడేనండి, పేషెంట్స్ లేటుగా రావటం జరుగుతుంది. సో అది పేషెంట్కే మంచిది కాదు. ఎందుకంటే క్యాన్సర్ స్టేజ్ పెరిగే కొందికి మనకి క్యూరబుల్ రేట్స్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి. సో పేషెంట్ ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మనం దాన్ని డిటెక్ట్ చేసి దాన్ని క్యూర్ చేసే అవకాశం అంత ఎక్కువ ఉంటుంది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి లక్ష్యమని సీఈఓ టి చంద్రమౌళీశ్వరరావు తెలిపారు. అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను నిపుణులైన వైద్య బృందం అందిస్తూ ఎందరో ప్రాణాలను నిలబెడుతున్నామని చెప్పారు. కేవలం ఆదాయ సముపార్జనే కాకుండా సేవా దృక్పథంతో వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. సామాజిక సేవలో భాగంగా మెడికల్ క్యాంపులను తరచూ ఉచితంగా నిర్వహిస్తున్నామని అన్నారు. క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి అభివృద్ధి చెందుతూ 30 పడకల నుంచి ఈరోజు 430 పడకల హాస్పిటల్గా తీర్చిదిద్దాము. 100 పడకలు విజయనగరంలో, 330 పడకలు విశాఖపట్నంలో ఆసుపత్రి ఉంది. దీన్ని రంగారావు గారి తర్వాత వాళ్ళ పిల్లలు డాక్టర్ శైలీష్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అలాగే డాక్టర్ విజయలక్ష్మి గారు, శైలీష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలకి అన్ని రకాల సేవలు అందిస్తున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో లేని సర్వీస్ అంటూ లేదనే చెప్పొచ్చు. క్యాన్సర్ విభాగం 2012లో స్థాపించాము. మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీకి సంబంధించిన 1000 మందికి సర్వీస్ అందించాము. ప్రతి సంవత్సరం సుమారుగా 1,50,000 మందికి ఓపీడీ, ఐపీ సేవలు అందిస్తున్నాము. రోజు దినదిన ప్రవర్ధమానమై ఎప్పుడు కూడా మంచి సర్వీస్ అందివ్వాలనే ఉద్దేశంతో టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ, కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ, ఏవైతే అవసరమైన ఎక్విప్మెంట్ను కొనుక్కుంటూ సర్వీస్కి ఎప్పుడు సిద్ధంగా ఉన్నామనే భావంతో అందరికీ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ ముందుకు సాగుతుంది. క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో 24 అవర్స్ ఎమర్జెన్సీ సర్వీస్ నడుస్తుంది. 24/365 days సర్వీసెస్ ఉంటుంది. క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో కేజీహెచ్ తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆరోగ్యశ్రీ పేషెంట్ చేసే హాస్పిటల్ క్వీన్స్ ఎన్ఆర్ఐ అనే ఊరిలో పేరుంది. మేము చాలా వరకు ఆ క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. మ్యాక్సిమం ఎఫర్డబిలిటీ లేని వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీలో చేస్తున్నాము. బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలను క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి చేపడుతోందని ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కన్సల్టెంట్ బ్రెస్ట్ రేడియాలజిస్ట్ డాక్టర్ ఉషా చలసాని తెలిపారు. ప్రాథమిక దశలో ఈ క్యాన్సర్ను గుర్తిస్తే మెరుగైన వైద్యం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. And as October is Breast Cancer Awareness Month, I would like to take this opportunity to promote awareness and talk about the early signs of breast cancer. I'm also going to advise on when to get screening breast mammograms done. Normally from Queen's NRI Hospital side, we organize a 5K marathon every year, and our staff and volunteers wear it all pink to promote awareness of breast cancer. Thanks to COVID, we cannot do any of it this year. Many women believe that if they don't have any family history of breast cancer or abnormal genes, they are not at any increased risk of breast cancer. Unfortunately, that is not true, and it's a myth. Every woman after a certain age can develop breast cancer, and it's important to remain vigilant. It is said that 1 in 7 women can develop breast cancer once in their lifetime.
The overall survival rate of breast cancer is around 80 to 90% when it's detected early, and it drops to 20 to 25% when it's detected late. So the key is to detect breast cancer early. I always tell my patients that breast cancer behaves at its best in its early stages, and it quickly turns into obese when diagnosed late. So what do we do as a woman? I advise every woman to examine their breasts once a month. Every woman to examine their breasts once a month in a shower with the flat of your hand. You can get a lot of information by going through this website called Breast Cancer Care. It gives you a lot of information about the early signs of breast cancer and how to examine your breasts. So the most common way breast cancer presents is via breast lump. So if you do feel a breast lump when you examine your breast once in a month, please do go see your doctor. కమిట్మెంట్, రెస్పెక్ట్, ఇంటిగ్రిటీ, ట్రాన్స్పరెన్సీని ఓ మిషన్గా చేపట్టి క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి అన్ని విభాగాల్లో అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తోంది. రోగులకు సేవలు అందించడమే లక్ష్యంగా యాజమాన్యం నిరంతరం కృషి చేస్తోంది. అంకిత భావంతో పనిచేసే వైద్యులు, సిబ్బందితో అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ వైద్య రంగంలోనే క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఖ్యాతి గడిస్తోంది.